భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 54 శ్లోకం అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ప్రియమైన శ్రోతలారా, ఇది ఒక ప్రశ్నా శ్లోకం. ఈ శ్లోకం ద్వారా అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. స్థితప్రజ్ఞుడెవడు, అతని లక్షణాలు ఏమిటి? తాత్విక విశ్లేషణ. ఈ శ్లోకం గొప్పతనమేమిటంటే, అర్జునుడు ఇప్పుడు యుద్ధం గురించి కాదు, జ్ఞానం గురించి ప్రశ్నిస్తున్నాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలాంటి పరిస్థితిలోనూ మనస్సు కలత చెందనివాడు. అటువంటి వ్యక్తి జీవితాన్ని ఎలా నడుపుతాడు, ఎలా స్పందిస్తాడు? అర్జునుడు ఇప్పుడు ఒక్క జ్ఞానాన్ని కాదు, జ్ఞానాన్ని జీవించే జీవిత రూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇది మనకు నేర్పే పాఠం. జ్ఞానం కేవలం చదవడమే కాదు, జ్ఞానం జీవితంలో ఎలా ప్రతిబింబించాలి అనేది ముఖ్యమైంది. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అనేది మనకు ఆత్మచింతనకు ఆహ్వానం, వాస్తవ జీవితానికి అన్వయము. మనకు ఎప్పటికైనా ప్రశాంతత కావాలి. అది బయటో నోటో కాదు, మన అంతరంగంలోనే ఉండాలి. అటువంటి స్థితికి చేరిన వాడే స్థితప్రజ్ఞుడు. అటువాడు మాట్లాడిన మాటలు ఆత్మజ్ఞాన పరిపక్వతను ప్రతిబింబిస్తాయి. ఈ ప్రశ్నకు సమాధానం శ్లోక 55 నుండి మొదలవుతుంది. ఇది ఒక పునాది లాంటి శ్లోకం. స్థితప్రజ్ఞుని లక్షణాలు అర్థం చేసుకునే మొదటి అడుగు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.